సో కొంతమంది పేషెంట్స్ ఏం వస్తారంటే సార్ జాయింట్ జరిపేటప్పుడు సౌండ్ వస్తుంది, కట్ సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ అనేది చాలా రీజన్స్ ఉన్నాయి జాయింట్లో సౌండ్ రాలేదు. సో జాయింట్ సౌండ్ వస్తుందంటే ఫస్ట్ కొన్ని చూడాల్సింది ఏంటంటే ఆ సౌండే వస్తుందా, పెయిన్ కూడా ఉంటుందా జాయింట్ అది. సో ఇజ్ ఇట్ పెయిన్ఫుల్ ఉంటే అది ఒక ప్రాబ్లమే. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏమైనా అబ్నార్మల్గా జరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుందా. సో మోస్ట్ కామన్ రీజన్ జాయింట్లో సౌండ్ రానికి ఏంటంటే మనం హ్యాండ్స్ ఈ టోస్ క్రాక్ చేసుకుంటూ వస్తుంది చూడండి. ఏమైందంటే జాయింట్లో నీరు ఉంటుంది. సో ఆ నీరుని సడన్ గా స్ట్రెచ్ చేస్తే ఏమైందంటే ఒక ఎయిర్ బబుల్ లెక్క ఫామ్ అయి బర్స్ట్ అవుతుంది. సో దట్స్ అ నార్మల్ రీజన్ ఫర్ జాయింట్స్ క్రాకింగ్. అది అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ. కానీ జాయింట్ మళ్ళీ క్రాక్ చేసుకోవద్దు మనం. వన్ మోర్ థింగ్ ఏంది అంటే జాయింట్లో ఏమైనా వేరే స్ట్రక్చర్స్ ఉంటాయి జాయింట్ బయట బర్సే అని. ఆ బర్స వాసినా కూడా మూమెంట్ కి కరకర సౌండ్ వస్తుంది ఒకటి. ఈ దీంట్లో చూపించేది ఏంటంటే పర్టికులర్ క్లంక్ సిండ్రోమ్ అంటారు. అంటే మనకి కొంచెం సాఫ్ట్ టిష్యూ థిక్నెస్ ఎక్కువ అయితే మనకి ఒక స్పీడ్ బ్రేకర్ లెక్క ఫామ్ అయ్యి క్వాడ్రిసెప్స్ దగ్గర క్లంకింగ్ మూవ్మెంట్ ఉంటుంది. ఇట్లాంటివి కొంచెం మనం అడ్రస్ చేయాలి సర్జికల్ గా. ఎందుకంటే మనకి ఆ డీకంప్రెస్ చేస్తే మనకి క్లంకింగ్ నుంచి అండ్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది కాకుండా బోన్ ఆన్ బోన్ గ్రేటింగ్ పెయిన్ ఉంటుంది. అంటే గీరుకున్నట్టు మనకి రఫ్ సర్ఫేసెస్ గీరుకున్నట్టు. ఈ రఫ్ సర్ఫేసెస్ గీరుకున్నట్టు బోనిక్రిప్టస్ ఎప్పుడు వస్తుంది అంటే జాయింట్ అరిగిపోతున్నట్టు వస్తుంది ఆస్టియోఆర్థరైటిస్. ఎక్కడ నార్మల్లీ గుజ్జు ఏదైతే ఉంటుందో కార్టిలేజ్ చాలా స్మూత్ ఉంటుంది. కానీ కార్టిలేజ్ అరిగిపోతున్న కొద్దీ ఫస్ట్ బోన్ ఆన్ బోన్ రుద్దుకుంటుంది. నెక్స్ట్ ఆస్టియోఫైట్స్ అనేవి ఉంటాయి. దాని వల్ల కూడా మనకి ఆర్థరైటిక్ పెయిన్ వస్తుంది. ఆర్థరైటిస్ వచ్చింది అంటే సివియర్ ఆర్థరైటిస్, జాయింట్ రీప్లేస్మెంట్ మనకి సొల్యూషన్. మనకి ఇది కాకుండా వేరే దగ్గర సాఫ్ట్ టిష్యూస్ కూడా ఇంపింజ్ అయ్యి పెయిన్ వస్తుంటుంది. లైక్ మన ఐలియోటిబియల్ బ్యాండ్ కానీ రొటేటర్ కప్ దగ్గర బర్సైటిస్ ఉన్నా కానీ. సో సౌండ్ వస్తుంది అంటే ప్రతి దానికి మీకు కంపల్సరీ డాక్టర్ క్లినికల్ గా ఎవాల్యుయేట్ చేస్తారు. మీకు ఉన్న ప్రాబ్లమ్కి అయితే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి కన్ఫర్మ్ చేసుకొని కొన్ని కేసెస్ సర్జరీ అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.